సో నేను చెప్పుకున్న తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధ్వర్యంలో మన లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఏ విధంగా నడిచినాయి, ఏ విధంగా పరిపాలింపడ్డా అనేది అంతకంటే ముందు ఏన్షియంట్ పీరియడ్ గురించి చెప్పుకున్నాం, మిడివల్ పీరియడ్ గురించి చెప్పుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు బ్రిటిష్ రూల్ అన్నమాట. అండర్ బ్రిటిష్ రూల్ హౌ ద లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ వర్క్డ్. సో దీస్ ఆల్ పిక్చర్స్ ఇండికేట్స్ ఎట్లా ఉంది అప్పటి పరిస్థితులు అని మనం చూడొచ్చండి పిక్చర్స్ లో. అంటే ముఖ్యంగా మీకు ఎందుకు చూపిస్తున్నాను అనే దానికి రీజన్ కూడా నేను మీకు చూపిస్తాను, నేను చెప్తాను. సో నౌ అప్పుడుండే పరిస్థితులు ఈ విధంగా మనకి కళ్ళకు అద్దం పడితే, ఆ తర్వాత రాజకీయాలు వచ్చిన తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి ఈ విధంగా ఒక చోట గుమికూడి ఆ ఆ విలేజెస్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగేది. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత చెట్టు కిందకి, ఒక చెట్టు దగ్గర ఒక ఒక బండ ఉంటుంది, ఆ బండ దగ్గరకు వచ్చి అందరూ కూడా ఊళ్ళో రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఆ తర్వాత కాలమాన పరిస్థితుల ప్రకారం ఏంటి అంటే నవేడేస్ మీ అందరికీ తెలిసిందే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అని, అలాగే మండల పరిషత్ బిల్డింగ్స్ అని, అట్లాగా మిగిలిన స్ట్రక్చర్ అంతా కూడా ఫామ్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రిటిష్ రూల్లో ఏ విధమైనటువంటి పరిపాలన వచ్చింది, అంటే ఎటువంటి ఎటువంటి చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలకు సంబంధించి పరిపాలన ఏ విధంగా జరిగింది అనేది మనం చూస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనం డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ కనుక చూసుకుంటే మనం కొన్ని చట్టాలని, అలాగే కొన్ని యాక్ట్స్ని, అలాగే కొందరు పరిపాలన అప్పటికుండే గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, లోకల్ బాడీస్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి చట్టాలను తీసుకొచ్చారు, ఎటువంటి పరిపాలన అందించారు అనేది మనం చూస్తాం. ఒక్కొక్క యాక్ట్ వైజ్ మనం చెప్పుకుందాం. అయితే మన లోకల్ గవర్నమెంట్ ప్రీ బ్రిటిష్ పీరియడ్ చెప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ చూసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మనం ముందుగా చెప్పుకున్నాం. అది 1687 అండ్ 88 టైంలో మనకి ఫస్ట్ మద్రాస్ అనేది మున్సిపల్ కార్పొరేషన్గా రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత కాలమాన పరిస్థితుల్లో వీళ్ళు ఈ జస్టిస్ ఆఫ్ పీస్ కోసం గాను ఒక చార్టర్ అనేది పాస్ అయ్యింది. దానికి సబ్సిక్వెంట్లో జస్టిస్ ఆఫ్ పీస్ కోసం అపాయింట్ చేయబడింది. దేని గురించి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇవ్వడం కోసం గాను లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి ఇండియాలో 1793 వరకు అవి రన్ అయినాయి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే వార్డ్ కమిటీస్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ ఓకే. దీని తర్వాత ఏంటి అంటే
దీని తర్వాత లార్డ్ మేయో రెజల్యూషన్ అనే దాని గురించి మనం చెప్పుకోవాలండి. 1870 లార్డ్ మేయో అనేవాళ్ళు ఈ ఫైనాన్షియల్ డిసెంట్రలైజేషన్ దాని గురించి సంబంధించిన పాలసీని డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇది ఈ సెంట్రలైజ్డ్ సిస్టంలో ఈ ఏదైతే బ్రిటిష్ క్రౌన్ కింద పరిపాలింపబడేదో భారతదేశం ఆ టైంకి వచ్చిన తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంటే మొత్తం లోకల్ బాడీస్ యొక్క పరిపాలన నిమిత్తం బడ్జెట్ కేటాయించాలి అంటే వాళ్ళకి అది స్ట్రెస్ఫుల్ అయ్యేదన్నమాట. దాని ద్వారా ఏంటి అంటే ఓకే ఫైనాన్షియల్ డిసెంట్రలైజేషన్ అనేది జరగాలి అని చెప్పి ఇండియన్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక డిసెంట్రలైజేషన్ సిస్టమ్ ని సర్టెన్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ప్రొవిన్సెస్ కి అలాగే మున్సిపల్ గవర్నమెంట్స్ ని స్ట్రెంగ్థన్ చేయాలని చెప్పి ఈ పర్పస్ లో ఒక పాలసీని తీసుకురావడం జరిగింది ఈ మోటివ్ తో. అయితే మేయర్ ఒక రెజల్యూషన్ ని పాస్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఫైనాన్స్ కి సంబంధించి. ఇందులో ఆయన ఏం ప్రపోజ్ చేశారు దీనికి సంబంధించిన రెమెడీ అంటే ఈ రెవెన్యూ అనేది ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ కి లేదంటే రోడ్స్ బిల్డ్ చేయడానికి మెడికల్ సర్వీసెస్ కోసం వీటన్నిటి కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఈ లోకల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ లోకల్ బాడీస్ ద్వారా మనం ఇక్కడ టాక్సేషన్ కనుక కలెక్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఈ లోకల్ బాడీస్ ద్వారా లోకల్ అథారిటీస్ ద్వారా కనుక మనం వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు త్రూ లెవీ ద్వారా తీసుకుంటే గనక మనకి ఆ వచ్చిన ఫండ్స్ తో ఆ లోకల్ ఏరియాస్ యొక్క నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత ఈ లార్డ్ మేయో తర్వాత లార్డ్ రిప్పన్ అనేవాళ్ళు రావడం జరిగిందండి. అయితే ఈ లార్డ్ రిప్పన్ కాలంలో మనం చెప్పుకున్నాం ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా అని చెప్పుకున్నామండి. బిఫోర్ గోయింగ్ టు దాట్ 1870 ఈ టైంకి వచ్చిన తర్వాత మనం మేయర్ గురించి చెప్పుకున్నాం కదా. ఇందులో ఏంటి అంటే ఈ రెజల్యూషన్ ని పాస్ చేయడానికి లోకల్ ఇంట్రెస్ట్ సూపర్విజన్ కేర్ ఇటువంటివన్నీ కూడా మేనేజ్మెంట్ లో ఫండ్స్ అలకోట్ చేసేటప్పుడు వాళ్ళ మెడికల్ రిలీఫ్ కోసం కానీ పబ్లిక్ వర్క్స్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ ఇవన్నీ కూడా ఈ రెజల్యూషన్ తెలియజేస్తుంది. ఈ రెజల్యూషన్ ని ఆపరేట్ చేసిన తర్వాత ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి డెవలప్మెంట్ అనేది వస్తుందని లార్డ్ మేయో అభిప్రాయపడ్డారండి. దీని ద్వారా ఏంటి అంటే ఇక్కడ ఈ సిస్టమ్ అనేది దాని ద్వారా ఎలక్షన్స్ కూడా జరిపితే ఈ ఏదైతే సిస్టమ్ ద్వారా కొత్తగా రెజల్యూషన్ ద్వారా తీసుకొస్తారో ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి లోకల్ అవర్స్ ని అన్నిటినీ కూడా స్ట్రెంగ్థన్ చేయడం కోసం మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం గాను ఈ సెంట్రల్ లెవెల్ నుండి గ్రాంట్స్ ఏవైతే ప్రావిన్సెస్ పంపిస్తారో అవి యాక్చువల్ ఎక్స్పెండిచర్ గా అంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని మీట్ అవ్వాలంటే లోకల్ టాక్సేషన్ అనేది జరగాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ సిస్టమ్ ద్వారా ఎలక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. అంటే లార్డ్ మేయో ద్వారా ఈ 1870లో ఎలక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ కాబడ్డాయండి. అండ్ కాకపోతే ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ ద్వారా మెంబర్స్ ని ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కి లోకల్ బాడీస్ కి ఎన్నిక చేయబడినప్పటికీ కూడా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఎక్కువ ఉందో అందులో కూడా వాళ్ళ మెంబర్స్ ని ఎక్కువగా నామినేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఏదైతే రెజల్యూషన్ పాస్ అయిందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలులోకి రావడానికి చాలా తప్పుదోవల్లో ఉన్నది. అండ్ మున్సిపల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ సూపర్విజన్ లో ఉండడం జరిగింది. ఏ థీమ్ కోసం అయితే ఈ లోకల్ గవర్నమెంట్ ని లో ఎలక్షన్స్ పెట్టడం జరిగిందో వాళ్ళందరూ కూడా దేనికి ఓన్లీ ఈ డెప్యూటీ కమిషనర్ అనే వాళ్ళు ఏంటి అంటే ఈ లోకల్ బాడీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వినడానికి మాత్రమే రిజిస్టర్ అవడానికి మాత్రమే సరిపోయిందండి. అయితే ఈ లోకల్ గవర్నమెంట్స్ ఈ మేయర్ రెజల్యూషన్ ద్వారా ఏంటి అంటే ముందుగా ఈ లోకల్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేయాలి, లోకల్ సెల్ఫ్ బాడీస్ ని ప్రమోట్ చేయాలి కంట్రీ లెవెల్లో అనుకొని చెప్పి ఒక టాక్సేషన్ ని పెట్టడం జరిగింది. ఈ టాక్సేషన్ కోసం ఎంక్వైరీ కమిషన్ అనేది ఒకటి జరిగింది. టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ అనేది కొన్ని పాయింట్లను తెలియజేసింది అనమాట. సో ఇది ఏంటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కోసం గాను మనం ఈ నీడ్ ఆఫ్ ద అవర్ అన్నమాట. ఈ అసోసియేషన్ ద్వారా ఈ కమిషన్ ద్వారా మనం ప్రాంప్ట్ నిర్ణయాలు అనేవి మనం తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఈ రెజల్యూషన్ ద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ డిసెంట్రలైజేషన్ జరగడంతో పాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఏంటి అంటే
ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ లోకల్ సోర్సెస్ ఏవైతే రెవెన్యూకి సంబంధించి ఉన్నాయో ఇవ ఎఫెక్టివ్ గా ఎకానమీ కనుక పని చేయాలి అంటే డిసెంట్రలైజేషన్ జరగాలి. బట్ అది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా చూపించడం వల్ల ఇది కంప్లీట్ గా సక్సెస్ అని చెప్పి మనం చెప్పలేం. ఇక నెక్స్ట్ స్టేజ్ లో లార్డ్ రిప్పన్ అనే వాళ్ళు రావడం జరిగింది. ఈయన వచ్చింది ఎప్పుడు అంటే లార్డ్ రిప్పన్ అనేవాళ్ళు ఒక ఫేమస్ రెజల్యూషన్ ని తీసుకురావడం జరిగిందండి. అదేంటి అంటే మే 18, 1882. సో ఈయన రావడం 1880లో వచ్చి 84 వరకు పనిచేసినప్పటికీ కూడా ఈయన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక మాగ్నా కార్టా లాంటి బిల్లుని ఒక దాన్ని పాస్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు అంటే మే 18, 1882. అండ్ ఇది లోకల్ గవర్నమెంట్స్ కి సంబంధించి వచ్చిన మార్పులు, దీని ద్వారా వచ్చే మార్పుల వల్ల ఈయన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ని మోడర్న్ ఇండియాలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ రెజల్యూషన్ ఏంటి చెప్పింది అంటే లోకల్ గవర్నమెంట్, ఈ రెజల్యూషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇంతకు ముందు అక్కడక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పాటు అయ్యాయి అని చెప్పుకున్నాం కదండి. వాట్ ఆర్ ద 3 అండి? నిన్న చెప్పుకున్న క్లాస్ లో మనం ఫస్ట్ మద్రాస్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఆ తర్వాత కాలంలో 3 అనేవిగా మారిని 3గా వాటిని పెట్టారు. అవి ఏంటండి? ఫస్ట్ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవి? మెడ్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఈ 3 కూడా మనకి ప్రజెంట్ అదే బ్రిటిష్ పీరియడ్ లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్. ఇంకా తర్వాత కాలంలో ఈ ఎవరైతే రిప్పన్ ఉన్నారో ఆ రిప్పన్ గారి నేతృత్వంలో ఏంటి అంటే ఈ దీన్ని ఎన్లార్జ్ చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం ద్వారా ఓవరాల్ గా చూసుకుంటే మనకి దాదాపు 200 మున్సిపాలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాన్ని ఈ లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని నెట్వర్క్ ఒక ఏర్పాటు చేయాలి అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇందులో మళ్ళీ కొన్ని ఎలిమెంట్స్ ని రిడక్ట్ చేయాలి. ఎవరైతే ఈ బ్రిటిషర్స్ ఉంటారో, ఈ బ్రిటిష్ వాళ్ళ నామినేట్ చేసిన మెంబర్స్ కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే ఉంటారో కొన్ని ఎలిమెంట్స్ ని ఇందులో తగ్గిస్తూ ఒక 1/3 ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళని కొంచెం చూసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ ఫైనాన్షియల్ డిసెంట్రలైజేషన్ కోసం గాను కూడా, ఎలక్షన్స్ కోసంగా కూడా ఈ లోకల్ బాడీస్ ని కాన్స్టిట్యూట్ చెయ్యాలి, ఎలక్షన్స్ ని కంపల్సరీగా కండక్ట్ చేయాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రిప్పన్ గురించే మన వెంకటరంగయ్య అండ్ పట్టాభిరామ్ అనే ఆథర్స్ 1969లో ఏం చెప్పారు అంటే లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి ఏంటి అంటే అప్పటికి ఈ లోకల్ గవర్నమెంట్స్ ఇవన్నీ ఏంటైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఫస్ట్ ట్రైన్ అవ్వాలి. భారతదేశానికి స్వాతంత్రం అడగడం ఇంపార్టెంటే, కానీ నా అభిప్రాయంలో ఏంటి అంటే భారతదేశం మొత్తాన్ని పరిపాలించుకోవడానికంటే ముందు దానికి ఒక ట్రైనింగ్ అంటూ కావాలి. ఆ ట్రైనింగ్ లో భాగంగా ఏంటి అంటే ముందు అసలు లోకల్ గవర్నమెంట్స్ యొక్క పరిపాలన అనేది తెలియాలి. ఈ స్పీర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సంబంధించి ఫస్ట్ వాటి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియాలి. అప్పుడు వాళ్ళు కనుక ఆ ట్రైనింగ్ కనుక తీసుకోగలిగితే నెక్స్ట్ ఏదైతే ఈ లోకల్ బాడీస్ ఎలక్టివ్ అవుతాయో అండ్ దాని తర్వాత ఆ పవర్స్ ని ఎవరైతే వీళ్ళు ఎంజాయ్ చేస్తారో, ఎంజాయ్ మీన్స్ వాటిని ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లో ఉపయోగిస్తారో అప్పుడు ఆ స్టేట్ కానీ నేషనల్ లెవెల్లో కానీ వీళ్ళు పరిపాలనకి సమర్థవంతంగా చేయగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లార్డ్ రిప్పన్ చేసే రిఫార్మ్స్ లో భాగంగా ఏంటి అంటే రిజర్వేషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాలి. అండ్ ఈ రిజర్వేషన్ లో ఏంటి అంటే ఇందులో number of non-officials was to be very large. The official element was not to exceed 1/3 of the whole. మనం ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ప్రాక్టికల్ గా చూసుకుంటే లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఎలక్షన్ సంబంధించి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ లోకల్ బోర్డ్స్ ని ఏర్పాటు చేయడం. ఈ బోర్డ్ అనేది కూడా మళ్ళీ ఏంటి అంటే ఒక ఎక్స్పెండిచర్ ని ఫిక్స్డ్ అలాట్మెంట్స్ ఫండ్స్ అనేది ఉంచుకోవాలి. అండ్ కాకపోతే ఏంటి అంటే ఇక్కడ
ఈ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ సోర్సెస్ అనేది ఈ రెవెన్యూని వీళ్ళు కరెక్ట్ గా మేనేజ్ చేయగలగాలి. అలా చేస్తే ఈ లోకల్ బాడీస్ అనేవి వాళ్ళ లోకల్ నీడ్స్ ని మీట్ అవుతాయి అన్న ఆస్పెక్ట్ లో ఏం చేయడం జరిగింది. అలాగే నాన్ అఫీషియల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎలక్షన్ అనేది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ చేత ముందుగా వాళ్ళు అప్రూవల్ తెచ్చుకొని దాని ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు లోకల్ బాడీస్ కి సంబంధించి వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది వాళ్ళు చూసుకోవాలి. అండ్ వీళ్ళేంటి అంటే హీ షుడ్ వర్క్ యాజ్ దేర్ సర్వెంట్ అండ్ నాట్ యాజ్ దేర్ మాస్టర్. రిప్పన్ యొక్క వ్యూలో కనుక చూసుకుంటే ఈ లోకల్ బాడీస్ డెవలప్ అవ్వాలి అంటే అక్కడ ఉండే వ్యక్తులు లేదా ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళందరూ ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో వీళ్ళందరూ కూడా మాస్టర్స్ లా వ్యవహరించడం కాదు, వాళ్ళు అక్కడ సర్వెంట్ లాగా ఉండి వాటిని డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ లిప్పన్ కాలంలోనే మనం చూస్తే ఈ ఎలక్టెడ్ మెంబర్స్ ఇవన్నీ అయిన తర్వాత ఈయన ఇంట్రడ్యూస్ చేసిన దాని వాటిలోనే ఈ ద ఫిక్సేషన్ ఆఫ్ కర్టసీ టైటిల్స్ టు ద నేమ్స్ ఆఫ్ నాన్ అఫీషియల్ షుడ్ బి ఫిక్స్డ్ విత్ ఎ వ్యూ టు గివింగ్ దెమ్ ప్రైడ్ ఇన్ లోకల్ సర్వీసెస్ అండ్ అట్రాక్టింగ్ మోర్ మెన్ విత్ డీప్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవి అతను వాడిన పదాలు అన్నమాట. మనం ఆ కర్టసీ కోసం ఎవరైతే ఇందులో నాన్ అఫీషియల్స్ గా మనం ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళకు కూడా మంచి టైటిల్స్ ఇచ్చి వాళ్ళు లోకల్ సర్వీసెస్ లో మేము ఉన్నాము, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వాలి. అండ్ వాళ్ళు మోర్ పీపుల్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తిని మెచ్చుకుంటేనే కదండి వాళ్ళు ఇంకా బూస్టప్ అయ్యి వాళ్ళు ఇంకా మనం బాగా చేయాలనుకుంటారు. సో ఆ విధమైనటువంటి పద్ధతి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదేంటి అంటే ఆ కంట్రోల్ అనేది ఏంటంటే ఒక బాగా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. దానికి సంబంధించి గవర్నమెంట్ అనేది రివైజ్ చేయాలి, చెక్ చేయాలి ఆ యాక్ట్స్ ఏవైతే లోకల్ బాడీకి సంబంధించి ఉన్నాయో అండ్ డిక్టేట్ చేయాలి. సో ఆ కంట్రోల్ ఓవర్ లోకల్ బాడీస్ ఏదైతే ఉందో ఈ ఒక 2 ways లో 2 రకాలైన పద్ధతుల్లో వాటిని మనం చేయొచ్చు. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ అనేది లీగలైజ్ గా ఎటువంటి యాక్షన్స్ ని లోకల్ బోర్డ్స్ కి సంబంధించి చేస్తుందో అవన్నీ కూడా శాంక్షన్ చేసే దాంట్లో శాంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ వాజ్ మేడ్ నెసరీ టు లీగలైజ్ సర్టెన్ యాక్షన్స్ ఆఫ్ ద లోకల్ బోర్డ్స్. అండ్ రైజింగ్ లోన్స్, లెవింగ్ ట్యాక్సెస్ వీటన్నింటికి సంబంధించి గవర్నమెంట్ అనేది దాని యొక్క ఎటువంటి లీగలైజ్ యాక్షన్స్ తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఇవన్నీ శాంక్షన్ చేయాల్సిన బాధ్యత. అండ్ లోన్స్ ని రైజ్ చేయాలి, ట్యాక్సెస్ ని ఎంత కలెక్ట్ చేయాలనేది అది దాని పరిధిలోకి వస్తుంది. అండ్ రెజల్యూషన్స్, ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా లోకల్ బాడీకి సంబంధించి ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కి సంబంధించి అవి మోర్ అప్రోప్రియేట్ గా ఉండాలి. క్రిటికల్ సర్కమ్స్టెన్సెస్ లో అవి గవర్నమెంట్ అనేది తత్వసం చెప్పు అక్కడ కూర్చొని సో ఈ సర్టెన్ టైంలో ఇది రెజల్యూషన్స్ తీసుకునేటప్పుడు ఆ గదిలోకి వెళ్ళిపో. సర్టెన్ టైమ్స్ లో ఇది మోర్ అప్రోప్రియేట్ తీసుకోవాలి. క్రిటికల్ సర్కమ్స్టెన్సెస్ లో కూడా ఎటువంటి రెజల్యూషన్స్ తీసుకోవాలి అండ్ ఏటిని పక్కన పెట్టేయాలి అనేది కూడా గవర్నమెంట్ అనేది దానికి రెడీగా ఉండాలని చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇంకా చూసుకుంటే ఇది ఏదైతే అబ్సల్యూట్ సప్రెషన్ ఉందో ద పవర్ ఆఫ్ అబ్సల్యూట్ సప్రెషన్ ఏదైతే ఉందో టు బి ఎక్సర్సైజ్ ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బ్రిటిషర్స్ లో ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సప్రెస్ చేయడానికి చూసేవారండి. మనం కొన్ని సినిమాలు చూస్తే కూడా అది అర్థమవుతూ ఉంటుంది, పర్టికులర్ గా ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. అయితే ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇందులో it should be the general function of the executive officer of the government to watch especially at the outset the proceedings of the local boards, to point out to them matters calling for their consideration, to draw their attention to any neglect of duty on their part, and to check by official remonstration any attempt to exceed proper functions or to act illegally or in any arbitrary or unreasonable manner. సో ఈ సప్రెషన్ అనేది కూడా ద పవర్ అనేది అంటే ద పవర్ ఆఫ్ అబ్సల్యూట్ సప్రెషన్ అనేది కూడా ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ది కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ కన్సెంట్ లేకుండా మనం జనరల్ గా గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటామండి. మీరు ఇలా సూపర్వైజ్ చేయాలి, ఇలాంటి ఫంక్షన్స్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎటువంటి ఫంక్షన్స్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉండేటప్పుడు
లోకల్ బోర్డ్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కన్సన్ట్రేషన్ లేకుండా, లేకపోతే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము, లేకపోతే మన డ్యూటీని సరిగ్గా చెక్ చేయకపోవడము, లేదంటే వాళ్ళని ఒక ప్రాపర్ ఫంక్షన్స్ లో వాళ్ళు చేస్తున్నారా లేదా, లేదా ఇల్లీగల్ గా ఏమైనా జరుగుతుందా, ఇంకేమైనా అన్రీజనబుల్ మేనర్ లో ఏమైనా జరుగుతున్నాయి, ఇటువంటివన్నిటిని కూడా వాళ్ళు గమనించుకోవాలి. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి అంటే లోకల్ కండిషన్ కి సంబంధించి లార్డ్ రిప్పన్ అనేవాళ్ళు ఇండియనైజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని బై ద ఇంపీరియలిస్ట్ అనే దాన్ని అతను సపోర్ట్ చేయడం జరిగిందండి. సో లార్డ్ రిప్పన్స్ రెజల్యూషన్ వాజ్ ద ఫస్ట్ సిన్సియర్ ఎఫర్ట్ టు ఇండియనైజ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బై ద ఇంపీరియలిస్ట్. ఏదైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో సామ్రాజ్యవాదులు తెచ్చిన చట్టం అయినప్పటికీ కూడా ఆ లోకల్ బాడీస్ అనేవి ఇండియన్నెస్ ని కలిగి ఉండాలి. భారతీయులు ఏ విధమైనటువంటి లోకల్ బాడీస్ ని కలిగి ఉంటే వాళ్ళకి మంచిది అవుతుందో ఆ భారతీయత అనేది అందులో కనిపించాలి అని చెప్పుకోవడం జరిగింది. ఇంకా కేఎం ఫణిక్కర్ అనే వాళ్ళు ఎటువంటి రిమార్క్స్ ఇచ్చారంటే లార్డ్ రిప్పన్ అనేవాళ్ళు చేసిన రిఫార్మ్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో లోకల్ అండ్ మున్సిపల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈ బేసిస్ ఆఫ్ లోకల్ అండ్ మున్సిపల్ సెల్ఫ్ గవర్నమెంట్ కనుక చూసుకుంటే రూట్స్ నుండి కూడా గ్రౌండ్ వర్క్ చేసి ఒక ప్రజాస్వామ్యయుత ఇన్స్టిట్యూషన్స్ ని బిల్డ్ చేయాలనుకుని అక్కడ నుండి పైకి వెళ్ళాలి అని చెప్పేసి మంచిగా డెవలప్ చేయాలనుకోవడం జరిగింది. అండ్ ఈ రెజల్యూషన్ అనేది ఏంటి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని కన్విన్సింగ్ మేరలో ఎక్స్పాన్షన్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా మనం ఇక్కడ చూసుకుంటే రిప్పన్ ఒక మహానుభావుడు, అతను స్థానిక ప్రభుత్వాల యొక్క పిత. అండ్ ఇతను చేసినటువంటి రెజల్యూషన్స్ ద్వారా అప్పటి వరకు డిక్లైన్ అయిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో లేదా అంతకు ముందున్న వాళ్ళ ఆధ్వర్యంలో డిక్లైన్ అయిపోయింది, ఇక్కడ లోకల్ బాడీస్ లో ఎటువంటి సత్తా లేదు, పరిపాలనా సౌలభ్యం లేదు అన్న విషయాన్ని ఈయన కొంత మార్చగలిగాడు అని చెప్పుకోవచ్చు అండి సింపుల్ గా. ఓకే, అండ్ దీని తర్వాత వచ్చింది ఏంటి అంటే సిగ్నిఫికెంట్ విషయం ఏంటి అంటే 1907 ఆ టైంకి వచ్చిన తర్వాత రిప్పన్ రెజల్యూషన్ తర్వాత వచ్చినటువంటి వాటిల్లో కనుక చూసుకుంటే తర్వాత బ్రిటిషర్స్ ఒక రాయల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దేనికోసము అంటే వికేంద్రీకరణ డిసెంట్రలైజేషన్ కోసం గాను రాయల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఏంటి అంటే దీన్ని ప్రెసిడెంట్ చేసింది ఏంటి అంటే సిఈహెచ్ హాబ్ హౌస్ తర్వాత ఇది రావడం ద కమిషన్ ప్రిసైడెడ్ ఓవర్ బై సిఈహెచ్ హాబ్ హౌస్ అండి. అయితే ఒక రిపోర్ట్ అనేది 1909లో ఒక రిపోర్ట్ ని సబ్మిషన్ చేయడం జరిగింది. అండ్ ఆ కమిషన్ అనేది రెక్టిఫై చేసింది అనమాట. ఏవైతే విలేజ్ పంచాయత్స్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారో అందులో భాగంగా తీసుకున్న రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఒమిషన్స్ ఉంటే అంటే కొన్నింటిని మర్చిపోవడమో లేకపోతే ఇంకొంచెం బాగా చేయడానికి అవకాశం ఉండే వాటిని చేయకపోవడమో జరిగితే ఆ ఒమిషన్స్ ని కూడా క్లియర్ కట్ గా ఇక్కడ వీళ్ళు దాని గురించి మాట్లాడడం జరిగింది ఫర్ ది పర్పస్ ఆఫ్ స్ట్రెంగ్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ అండి. సో ఇక్కడతో రిప్పన్ చాప్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత 1919 నుండి 1935 వరకు కూడా లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఏ విధంగా ఇవి మార్పు చేర్పులు చెందాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది కనుక మనం చూసుకుంటే 1919 చట్టం కనుక మనం చూసుకుంటే ఇందులో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇండియన్ మినిస్టర్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ఇండియన్ మినిస్టర్స్ అండి. అండ్ ఎవరైతే యాంగ్జియస్ గా ఉన్నారో సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించి మోర్ ఎఫెక్టివ్ గా దాన్ని వర్క్ చేయించాలి అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అండ్ ఈ టాస్క్ అనేది ఇంప్లిమెంట్ చేయడంలో అలాగే రిజల్యూషన్ ని ఫుల్ఫిల్ చేయడంలో ఏంటి అంటే వాళ్ళు ఒక డీమ్డ్ ప్రాపర్ గా వాళ్ళు ఉన్నారండి. అండ్ దీని ద్వారా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ యాక్ట్స్ వర్ పాస్డ్ అండ్ బై ది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దీనికోసం ఏంటంటే దీని ద్వారా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1921 నుండి 1926 వరకు కూడా కొన్ని ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ద్వారా కొన్ని నెంబర్ ఆఫ్ యాక్ట్స్ అనేవి రావడం జరిగిందండి.
అండ్ ఓవరాల్ గ్రోత్ కనుక చూసుకుంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది 1935 వరకు చూసుకుంటే ఇది చాలా ఎంకరేజింగ్ గా ఉన్నటువంటి రిప్పన్ కాలంతో పోల్చుకుంటే అంతగా లేదని చెప్పుకోవచ్చు. ఇది 1935 వరకు నాట్ మచ్ ఎంకరేజింగ్ అనమాట. అర్బన్ ఏరియాస్ అనేవి అలాగే రూరల్ ఏరియాస్ అనేవి కూడా టాక్సేషన్ ప్రాబ్లమ్స్ లో అర్బన్ ఏరియాస్ ఉండడం జరిగింది. అండ్ ఇది డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. ఇంకా నెక్స్ట్ ఫేజ్కి వచ్చిన తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది 1935 వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇది అనే దాని మనం చూసుకుంటే ఇది ఒక పుష్ ఇచ్చిందండి. ఏంటి అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కనుక చూసుకుంటే ఈ యాక్ట్ అనేది 1935 చట్టం మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటామండి. మీరు ఇది తెలిసే ఉంటుంది. మనకు భారత రాజ్యాంగంలో ఎక్కువ శాతం ఏ విషయాల నుండి పరిగ్రహించారు అనే కనుక మనం చెప్పుకుంటే 90 దేశాల నుండి ఆల్మోస్ట్ భారత రాజ్యాంగంలో 90 దేశాలని అబ్జర్వ్ చేసి అక్కడ ఉండే కొన్ని ఆర్టికల్స్ చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో పెట్టారు అనేది ఎంత నిజమో, అలాగే మన రాజ్యాంగంలో దాదాపు మొత్తం అన్ని దేశాల కంటే ఎక్కువ శాతం ఓన్లీ 1935 చట్టం నుండి తీసుకోవడం జరిగింది. అందువల్లనే దీన్ని మినీ రాజ్యాంగం అంటారని కూడా చెప్పొచ్చండి. అలా ఆ నానుడి కూడా ఉంది. అండ్ ఇది ఇంకోటి ఏంటి అంటే ఈ ఈ యాక్ట్ అనేది పుష్ చేసింది అనమాట డెమోక్రటైజేషన్ లో గవర్నమెంట్ ప్రజాస్వామ్యత పరిపాలనలో కొంతవరకు ఇది ముందుకు తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇది రీప్లేస్ చేసింది ఏదైతే డయార్కీ సిస్టమ్ ఉందో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ బై ప్రొవిన్షియల్ అటానమీ అనేది ఇట్ రీప్లేస్ ద డయార్కీ సిస్టమ్ ఇన్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ బై ప్రొవిన్షియల్ అటానమీ. సో ద్వంద్వ పరిపాలన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అండ్ ఏవైతే హర్డిల్స్ గా మనం చూసామో లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి అవి ఆల్మోస్ట్ రిమూవ్ అయ్యని చెప్పొచ్చండి. అయితే ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అనేవి కొన్ని ఫ్రెష్ లెజిస్లేషన్స్ అనే వాటిని ఎఫెక్టివ్ గా ఎనాక్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ లెజిస్లేషన్ లో ఏదైతే కాంపనెంట్ ఆఫ్ నామినేషన్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ గా ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ లోకల్ బాడీస్ అనేది స్ట్రెంగ్థన్ చేయడం కోసం గాను అవి వర్క్ చేయడం జరిగింది. ఒక్కసారండి. సో ఈ ఒక లేటెస్ట్ యాక్ట్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరిగింది. ట్యాక్సేషన్ అనేది లోకల్ బాడీస్ కి అండ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ సంబంధించి రెండు కూడా కొన్ని రెండు చేయడం వల్ల ఏంటి అంటే కొన్ని న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. అంటే ఒక అడ్వకేట్ సిస్టమ్ అనేది లోకల్ ట్యాక్సేషన్ కి సంబంధించి లోకల్ ఫైనాన్స్ కి సంబంధించి ఈ రెండింటిని కూడా డివైడ్ చేసినప్పుడు జనరల్ గా ట్యాక్స్ అనేది స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఉంటాయి. బట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ని దాటి ఈ లోకల్ బాడీస్ ఏదైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఈ లార్డ్ మేయో టైంలో చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం ఈ ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి సరిపోవడం లేదు, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ లేదా పబ్లిక్ వర్క్స్ సరిపోవడం లేదు. సో లోకల్ ఏరియాస్ వాళ్ళు లోకల్ అఫైర్స్ చూసుకోవడానికి సంబంధించి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి. సో దీని మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటే ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటే ఆ రెండు కలిపి ట్యాక్సేషన్స్ అనేవి ఈ స్పియర్ లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరిగిందండి. దానివల్ల ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది ఒక సెకండ్ అండి. నేను ఎక్కడికి చెయ్యి సర్దుతున్నాను.
కాసేపు తప్ప, నేను తర్వాత మాట్లాడతాను. వెళ్ళు. క్లాస్ అయ్యే వరకు రాకూడదు. సారీ అండి. సో హియర్ ఇక ఈ 1935 యాక్ట్కి వచ్చిన తర్వాత ఇందులో వచ్చినటువంటి ఈ చట్టం ద్వారా ఏదైతే చేద్దాం అనుకున్న లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రాపర్ గా మెయింటైన్ చేద్దాం అనుకున్నారు. ఇది ఎక్కువ కాలం ఉండలేదండి. ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ ద్వారా ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం కోసం పోరాటం ఏదైతే జరిగిందో దాని వల్ల ఏంటి అంటే ఇండియన్స్ అనే వాళ్ళందరూ కూడా ఇంక మన దేశం ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మన సెల్ఫ్ గవర్నెన్స్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనం బెటర్ గా పరిపాలించుకోవచ్చు అన్న ధోరణిలోకి రావడం జరిగింది. అయితే ఏవైతే ఎఫర్ట్స్ అనేవి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఎఫర్ట్స్ ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఒక హాల్ట్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకు అంటే ఇదే టైంకి మనకి 1939 నుండి 45 వరకు కూడా జరిగినటువంటి సెకండ్ వరల్డ్ వార్ వల్ల కొంత అండ్ దాని ద్వారా వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ యొక్క పరిపాలన ఎన్హాన్స్ చేయడం అండ్ వాటిని స్ట్రెంగ్థెన్ చేయడం ఇవి అన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి జరిగింది అంటే పాపులర్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కి సంబంధించి ఈ ప్రొవిన్సెస్ లో ఈ రిజిగ్నేషన్స్ అనేవి జరిగాయండి. సో ఈ రిజిగ్నేషన్స్ జరగడం వల్ల కూడా ఒక్కది యాక్ట్ కరెక్ట్ గా పనిచేయాలి అంటే అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా దానికి ఛాన్స్ అంటూ ఉండాలి. బట్ ఇక్కడ చాలా చేంజెస్ రావడం వల్ల ఆ మార్పుల వల్ల మనం ఏదైతే ఎస్యూమ్ చేసామో అంతవరకు జరగలేదు. అండ్ గవర్నర్స్ కాకపోతే ఏమన్నారు, వీళ్ళైతే ఈ గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారండి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి. ఈ ప్రొవిన్సెస్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా ఇది అప్ టు 1946 వరకు కూడా కంటిన్యూ అయ్యింది. కాకపోతే లార్డ్ రిప్పన్ లాంటి వాళ్ళు కానీ 1935 యాక్ట్ లాంటి వాటి కానీ వీళ్ళకి ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఇంకా లోకల్ గవర్నమెంట్స్ అనేవి డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ కొంత డెవలప్మెంట్ మాత్రమే చూసింది. ఎలక్షన్ సిస్టమ్ లాంటి మంచి పద్ధతిని తీసుకోగలిగాయి కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, అది లోకల్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేయాలా లేదంటే ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేయాలా, ఈ రెండు కనుక కలెక్ట్ చేస్తే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ని గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అండి. ఇందులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది అన్న టైం కనుక మనం చూసుకుంటే 1947 ఈ టైంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ సంబంధించి మనం చూసుకుంటే ఇదైతే ఏలియన్ రూల్ అంటాం మనం బ్రిటిష్ రూల్ ని, దాన్ని టెర్మినేట్ చేస్తూ లోకల్ గవర్నమెంట్స్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి సంబడి మ్యూట్ లో లేరండి, కొంచెం మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. ఓకే, సో ఈ ఏలియన్ రూల్ ని టెర్మినేట్ చేయడానికి సంబంధించి అది జరుగుతున్న ఆ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఈ ఆల్ లెవెల్స్ లో కూడా జరిగిందండి. ఇంకా 1948 ఈ టైంకి వచ్చిన తర్వాత ఏదైతే మినిస్టర్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉన్నారో ఈ ప్రొవిన్సెస్ లో వీళ్ళందరూ కూడా ఒక చైర్మన్షిప్ లోకి సెంట్రల్ మినిస్టర్ ఫర్ హెల్త్ శ్రీమతి అమృత్ కౌర్ దాంట్లోకి రావడం జరిగిందండి. అండ్ ఇందులో ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే ఒక ఫస్ట్ మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ అమృత్ కౌర్ అనేవాళ్ళు మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ చైర్మన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అనేది గా చలామణి అయ్యారు అప్పుడు. అండ్ ఇందులో ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, I believe this is the first time that the government of India has called a conference. Apparently, no conference of those responsible for local self-government has been called so far. I felt it would be definitely beneficial if a forum could be provided where those responsible for this important arm of the administration all over India could meet together periodically, change ideas and discuss problems of common interest. సో ఈవిడ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కనుక మనం చూసుకుంటే మన రాజ్కుమారి అమృత్ కౌర్ అంటాం. అమృత్ కౌర్ ఏం చేశారు అంటే మొట్టమొదటి మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగిందండి. అంతవరకు కూడా స్థానిక సంస్థల గురించి చరిత్రలో ఎక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాటి పరిపాలనా సంగతుల గురించి మాట్లాడింది లేదు. రిజల్యూషన్స్ ని పాస్ చేయడం, అవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయితే ఇంప్లిమెంట్ అయ్యే, లేదంటే లేదు, ఈ పద్ధతిలోనే నడిచింది.
అయితే ఈవిడ ఏం చెప్పారు అంటే గవర్నమెంట్ ఇండియా అనేది ఫస్ట్ ఒక కాన్ఫరెన్స్ ని పిలిచింది. అండ్ ఇది ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ లో ఇది ఫస్ట్ది. అండ్ ఇది అందరికీ కూడా ఈ ఫోరం అనేది ఒక రెస్పాన్సిబుల్ ఆర్మ్ లాంటి, ఒక అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఒక రెస్పాన్సిబుల్ ఆర్మ్ లాంటిదండి లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ అనేది. సో ఇది మొత్తం భారతదేశం మొత్తం మీద ఇటువంటి కాన్ఫరెన్సెస్ జరిగి పీరియాడికల్ గా, అంటే కొంత కొంత టైం లిమిట్ లో పీరియాడికల్ గా జరిగి ఈ లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి వాటి యొక్క ప్రాబ్లమ్స్ అండ్ వాటి డెవలప్మెంట్స్ కోసం మనం అందరూ కూడా ఆలోచనలు పంచుకుందాం అండ్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం విత్ ది కామన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అండ్ జవహర్లాల్ నెహ్రూ మనకి ఆ తర్వాత ఇందులో ఇనాగ్రల్ అడ్రస్ లో చూసుకుంటే ఈయన ఏం మాట్లాడారంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఈ స్వాతంత్రం పొందిన భారతదేశంలో కనుక చూసుకుంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఈయన మాట్లాడింది ఏంటి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఒక ట్రూ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీగా వర్క్ చేయాలి. అంటే ప్రజాస్వామ్యం అని ఏదైతే మనం అనుకున్నామో దానికి ఉదాహరణగా లోకల్ గవర్నమెంట్స్ అనేవి యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలింపబడాలి అని చెప్పారండి. అండ్ డెమోక్రసీ గురించి జనరల్ గా చాలా చెప్పుకుంటూ ఉంటాము, బట్ అది పూర్తి స్థాయిలో వాటి గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా అది ఇంప్లిమెంట్ అవ్వేటట్టుగా చూసుకోవాలి. అండ్ డెమోక్రసీ అనే దానికి సంబంధించి మనం నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, పూర్తి ప్రజాస్వామ్య దేశమా అంటే భారతదేశం కాదండి, బట్ ప్రజాస్వామ్య లక్షణాలు ఉన్న దేశం కాబట్టి ఒక ఫౌండేషన్ కనుక బిల్డ్ చేసుకోలేకపోతే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలి అని చెప్పి ఒక టాప్ లెవెల్లో మనం కనుక మనం ముందుగా అనుకోకపోతే ఆ ఫౌండేషన్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి లోకల్ గవర్నమెంట్స్ ని కరెక్ట్ గా ఫామ్ చేసుకోవడానికి కోసం గాను మనం ఒక మంచి స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవాలని చెప్పుకోవడం జరిగింది. అలాగే అప్పుడు ఉన్నటువంటి సబ్సిక్వెంట్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా, లెజిస్లేటర్స్ అందరూ కూడా ఈ గ్రాస్ రూట్ లెవెల్లో ఎటువంటి ప్రాసెస్ తో డెమోక్రసీ అనేది నడుస్తుంది అనే దాని గురించి వీళ్ళు కూడా సబ్సిక్వెంట్లీ పొలిటికల్ లీడర్స్ అండ్ లెజిస్లేటర్స్ లాస్ట్ నో టైమ్ టు ప్రాసెస్ డెమోక్రసీ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. ఎవరైతే వచ్చారో అంతవరకు వాళ్ళందరికీ కూడా టైం లేదు, మిగిలిన మన ముందుకు వచ్చిన వాళ్ళకి వీటిని ప్రొసీడ్ అవ్వడానికి, వాటిని లోకల్ బాడీస్ డెవలప్ చేయడానికి అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడుకున్నారండి. అండ్ ఓవరాల్ గా ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం అనే కళ అనేది నెరవేరిన తర్వాత 1950లో మనకి భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ విలేజ్ పంచాయత్స్ అనే వాటిని ఆర్టికల్ 40లో పెట్టి వాటి యొక్క డెవలప్మెంట్ చేయాలి, ఇది రాజ్యాంగయుతంగా రాజ్యాంగబద్ధంగా ఈ లోకల్ బాడీస్ అనేది మనం పరిపాలనలోకి తీసుకొద్దాం అని చెప్పుకోవడం జరిగింది. అంతవరకు కొన్ని చట్టాలు చేయడం, రెజల్యూషన్స్ పాస్ చేయడం, వాటి ద్వారా ఆ రెజల్యూషన్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. బట్ ఒక రాజ్యాంగయుతంగా ఒక ఆర్టికల్ దానికి కేటాయించి అండ్ ఆ రాజ్యాంగంలోనే అవి ఎటువంటి ఫంక్షన్స్ చేయాలి అనేది నిర్ణయించడం మాత్రం ఫస్ట్ టైం అండి. అయితే మనం ఇందులో కనుక చూసుకుంటే ఫర్దర్ క్లాసెస్ లో కనుక మనం చూసుకుంటే చాలా కమిషన్స్, చాలా కమిటీస్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో మనం చెప్పుకుంటాం. 1954 నుండి మనం చాలా కమిటీస్ గురించి చెప్పుకుంటాం. అలాగే లోకల్ ఫైనాన్స్ ఎంక్వైరీ కమిటీ 1949లో ఫస్ట్ ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ జర్నీలో ఫస్ట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కమిషన్స్, కమిటీస్, కాన్ఫరెన్సెస్ అనే వాటికి పెద్దపీట వేశారు. ఇంకా 1949లో లోకల్ ఫైనాన్స్ ఎంక్వైరీ కమిటీ అనేది ఒకటి అపాయింట్ అయ్యిందండి. ఏంటి అంటే లోకల్ బాడీస్ యొక్క పొజిషన్స్ ని తెలుసుకొని, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ని, ఫైనాన్షియల్ పొజిషన్స్ ని తెలుసుకొని వాటికి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇచ్చి వాటి ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ ఫైనాన్స్ ఎంక్వైరీ కమిటీ అనేది వేయబడింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం అండి 1954, 1953, 1954 అట్లాగే 1963 ఎటువంటి కమిటీస్ అనేవి రావడం జరిగింది, వాటి ద్వారా వచ్చే సజెషన్స్ ఏంటి, అవి ప్రాపర్ గా ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యాయి, ఏ 5 ఇయర్ ప్లాన్ లో ఏం వచ్చాయి అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం. ఓకే, ఒకసారి మీరు అందరూ కనిపిస్తే నేను ఫోటో తీసుకుంటానండి.
ఫాస్ట్గా అండి. సతీష్, ప్రసాద్, నాగదుర్గ, భారతి, మిగిలిన వాళ్ళు కూడా. ఇంకా 3 others ఎవరో ఉన్నారండి. ఒకసారి రెండమ్మా అందరూ. సత్యనారాయణ శెట్టి, నేచులో పిల్లి కుక్క నువ్వు అసలు క్లాస్ చెప్పలేవు నన్ను. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. డోంట్ లీవ్ ద రూమ్ తప్ప. సో మీరు ఇది యాక్సెప్ట్ చేయాలి. అప్పుడప్పుడు మా పాప ఇటువంటి యుద్ధాలు అవి చేస్తూ ఉంటుంది, తప్పదు. అయితే అసైన్మెంట్స్ గురించి చెప్పాను కదండి, ఒకసారి అది ఏ స్టేజ్లో ఉందో చెప్పగలరా? ఇంకా స్టార్ట్ చేయలేదని మాత్రం చెప్పకండి. అసైన్మెంట్స్ అక్కడికి వచ్చాక సబ్మిట్ చేయమన్నారు కదా మ్యామ్. అక్కడికి వచ్చాక రాయమని లేదమ్మా, అక్కడికి వచ్చాక సబ్మిషన్ చేయమని. మీరు సబ్మిట్ అనే అన్నారు మ్యామ్. అదే నేను అంటున్నా. మీరు సబ్మిషన్ గురించి మాట్లాడే, రాయడం గురించి మాత్రమే నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఓకే రాణి చెప్పమ్మా, రైజ్ చేసే హ్యాండ్. రాస్తున్నారా? ఓకే ఒకసారి మ్యూట్ చేయమ్మా. ఓకే, ఏదో పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. ఎనీహో, మీ సెకండ్ మిడ్కి సంబంధించి అది ఎందుకు అడుగుతున్నాం అంటే, అది ఆ మిడ్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మీకు ఇంకో క్లాస్ ఉంటుంది. ఐ ఫినిష్ ఇట్ ఆన్ మండే అండి. యాక్చువల్గా ఈరోజు చెప్పాలనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ మీ సెమిస్టర్ అయిపోయింది కాబట్టి ప్రిన్సిపల్ ఆఫీస్లో కూడా మేము అడుగుతున్నాము, ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదంటే అసైన్మెంట్ అని చెప్పి. సో ఈ అసైన్మెంట్ వర్క్ బిసైడ్స్ దట్ ఇచ్చేదే, అంటే మీకు ఎగ్జామ్ ఉన్నా సరే అసైన్మెంట్ వర్క్ ఇచ్చేదే కాబట్టి, సో యూ ఫినిష్ ఇట్ అండ్ అది రాసేసి మాకు ఫస్ట్ పేజ్ని, అలా అని ఫస్ట్ పేజ్ మాత్రమే రాయడం కాదు, ఫస్ట్ పేజ్ని వాట్సాప్లో పెట్టండి ఆ గ్రూప్లో. ఓకే, ఇది బీకే సార్ నిర్ణయించినంత వరకు చెప్పేశాను మీకు. సో డూ ఇట్. ఓకే, ఈరోజు క్లాస్కి వచ్చిన వాళ్ళు 18 మెంబర్స్ అండి. రిమైనింగ్ వాళ్ళందరికీ ఆబ్సెంట్ అయి వేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. ఓకే అమ్మా, బాయ్ బాయ్. అలా అయిపోయింది. ఏంటో నీకేంటి అసలు? చెప్పు, నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నీ వల్ల నేను ఒకదానికి ఇంకోటి చెప్పేస్తున్నాను. ఏమనుకుంటున్నాను అసలు? కొట్టేస్తారు రేపు పొద్దున్న పిల్లలందరూ కలిసి నన్ను. ఇక్కడికి వచ్చి కొట్టేస్తారు. ఏంటి క్లాల్ ఇంకా ఉందా? సరే సరే. సో క్లాస్లో డిస్టర్బ్ చేస్తే ఓకే అమ్మా. థ్యాంక్ యూ ఆల్.
ఎండతో కాల్ రావడం లేదమ్మా, కాల్ ఎండ్ అవడం లేదు. అదొక్కటే వస్తుందా? వద్దు. ఒకసారి పిలు.